మనిషి తన లోచనాలు విప్పటం మొదటి దగ్గర నుంచి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, తన ప్రకృతి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ ఆలోచన క్రమంలో ప్రకృతిలో కనిపించేటటువంటి అనేకమైనటువంటి విషయాలు అతనికి సంభ్రమ, ఆశ్చర్యం, భయాన్ని కలిగించాయి. అందులో ఉండేటటువంటి ఈ ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి ఒక ఆర్డర్, ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నటువంటి తీరు అనేక రకాలైనటువంటి ఆలోచనలకు అతని మనస్సుని, అతని తాత్వికతను గురి చేసింది. ఈ పద్ధతిలో మతావిష్కరణ ఎలా జరిగిందనేటటువంటిది, మత దర్శనం, వ్యవస్థీకృత మతం ఎందుకు దారి తప్పింది, అసలు మతం ఎంత వినయశీలంగా కనిపిస్తుందో అంత ప్రతీకారేచ్ఛ ఆ మతంలోకి ఎందుకు వచ్చింది అనే విషయం గురించి కొంతవరకు మనం చర్చిద్దాం. మనకు తెలిసినటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంలో ఈ విషయం గురించి మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మత దర్శనం అంటే ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్, సర్వ విషయ సంగ్రహ సమీక్ష. దర్శనం అంటే సర్వ విషయ సంగ్రహ సమీక్ష అని అంటారు. అయితే దార్శనికుడు సర్వకాల సర్వభౌములకు సాక్షి అని ప్లాటో నిర్వచించాడు. అయితే పరస్పర సంబంధములు తెలుసుకొనటానికి, ప్రపంచం యొక్క సహజ లక్షణముల గురించి తెలుసుకోవటానికి, ఒకదానికి మధ్య ఉన్న అన్యోన్య సంబంధములను ఆకలించుకోవటానికి మానవ ప్రయత్నం ఎంతో కాలంగా జరుగుతుంది. అయితే కొన్నిసార్లు అప్రయత్నముగా వ్యాఖ్యానిస్తాడు, కొన్నిసార్లు విజ్ఞాన దర్శన రీత్యా దానికి ధర్మ పద్ధతిలో దాన్ని వ్యాఖ్యానిస్తాడు. ఇట్లు వేరువేరుగా ఉన్న అనుభవ విభాగములే దార్శనికశీలమైనటువంటి మానవుడికి, అతనికి ఆశ్రయమైంది. ప్రపంచాన్ని గురించి తెలుసుకునేటటువంటి అన్వేషణలో అతనికి చేదోడు వాదోడుగా ఈ దార్శనిక పద్ధతి నిలబడింది. అయితే ఈ దార్శనికుడు చేసినటువంటి పని ఏమిటంటే, సమతుల్యతతో, అపేక్షణతో ఏది సిద్ధించింది ప్రకృతి ద్వారా, అది ప్రవృత్తి ఏమిటి, మానవ ప్రవృత్తి ఏమిటి, మానవ చైతన్యం ఏమిటి, మానవులో ఉన్న జిజ్ఞాస, ఈ జిజ్ఞాస ఏ విధంగా మత సిద్ధికి, మతాన్ని ఏర్పరచటానికి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. శాస్త్రీయ పద్ధతిలో భావించటం, శాస్త్రం అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో భావించటం, వ్యాఖ్యానించటం ఎన్నోసార్లు మానవ పరిణామక్రమంలో జరిగింది. అయితే శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించినందువల్ల సర్వజనీన భావం ఉద్భవించింది. ఈ సర్వజనీన భావమే మత దార్శనిక దృష్టిని ఏర్పాటు చేసింది. ఈ ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ విశాల దృష్టి, దార్శనిక దృష్టి, ప్రశాంతంగా నిర్లిప్తమైన మనస్సుతో దాన్ని పరీక్షించటానికి ఒక తత్వదృష్టిని మనిషికి అలవాటు చేసింది. ఆ అభ్యాసంలో నుంచే మతం వచ్చిందనేటటువంటి చాలామంది ఈ ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ తత్వవేత్తలు చెప్తారు. మతానుభవంలో అనేక భేదాలు ఉన్నాయి. విలియం జేమ్స్ ఇటువంటి మనస్తత్వ శాస్త్రీయ అనుశీలన జరిపి తదితరుల మనములకు ఎంత ఆకర్షముగా ఉన్నా ఆ హేతువైనటువంటి విచారము విజ్ఞాన శాస్త్రము లేదా పరిపక్వ విజ్ఞాన శాస్త్రము అవుతుంది, కానీ దర్శన శాస్త్రం అనిపించుకోదు. మతం ఎలా అభివృద్ధి చెందింది, ఈ మతాలు ఎలా అభివృద్ధి చెందావో పరిశీలించటం జరిగితే సాంఘిక చైతన్యం దాల్చు రూపాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది మతం. మరొకసారి చెప్తాను, సాంఘిక చైతన్యం దాల్చే రూపంగా మతం ఏర్పడుతుంది. అయితే ఈ పరిణామ పరిధిలో ఒక వ్యవస్థీకృత రూపముకై అన్వేషించడం జరిగింది. అదే వ్యవస్థీకృత మతమై కూర్చుంది. అయితే ఈ వ్యవస్థీకృత మతంలోనే ఎన్నో చొప్పించబడ్డాయి. అందులో అనుశీలనతో పాటు అనేక విధమైనటువంటి ప్రతీకారేచ్ఛ, తాను విశ్వసించినదే, తాను నమ్మినదే
మతము, ఇతరులది మతము కాదనేటటువంటి ఒక సంకుచిత ధోరణి కూడా ప్రవేశపెట్టబడింది. అయితే ఈ అనుశీలనలో దర్శన శాస్త్రీయం ప్రకారంగా అనుశీలన జరిపినప్పుడు ఈ అనుభవం వేరు. మనస్తత్వ శాస్త్ర ప్రకారం అలంకరించబడి ఇటువంటి సాంఘిక శాస్త్ర విచారమనే డేవిడ్ హ్యూమ్ ఆ పద్ధతిని అనుభవించాడు. మత సహజ చరిత్ర, నేచురల్ హిస్టరీ ఆఫ్ రిలీజన్ అనేటటువంటి గ్రంథంలో పొందుపరిచాడు. అయితే ఈ మతంలో విభిన్న సమస్యల్ని అతడు గుర్తించాడు. ఆమె సమస్యల్లో ఒకటి మతముకు గల తర్కాధారం, తార్కికమైనటువంటి ఆధారం. రెండవది మనుష్య స్వభావం నుండి మతం ఎట్లు ప్రవహించింది. అంటే ఇప్పుడు మనం ఎంతవరకు పరిమితం అవుదామంటే ఇవల్యూషన్ ఆఫ్ రిలీజియన్, మతం పరిణామక్రమంలో ముఖ్యంగా 2 పద్ధతులను మనిషి అవలంబించాడు. ఒకటి తర్కమైనటువంటి ఆధారం, రెండవది మనుష్య స్వభావం నుండి ప్రభవించినటువంటి మతం. అయితే ఈ మనస్తత్వ శాస్త్రీయ విచారణపై ఎంతో అభిలషించినటువంటి వాళ్ళు ఫ్రాయిడ్ వంటి మహానుభావులు ఇవల్యూషన్ ఆఫ్ రిలీజన్ గురించి ఎన్నో విషయాలు రాశారు. అయితే ఇక్కడ వ్యవస్థీకృత మతమైన తరువాత మాత్రమే ప్రతీకారాచ్ఛ, పరమత సహనం నశించటం ఇవన్నీ వచ్చాయి. దానివలన వచ్చినటువంటి ఏవేవైతే చెడ్డవి ఉన్నాయో, చెడ్డ అలవాట్లు ఉన్నాయో, కూడనటువంటి సమాజానికి హితము కానటువంటివి ఉద్భవించాయి. దాని ద్వారానే ఎక్కువ ఇప్పుడు సమస్యలని మనుష్య సమాజం ఎదుర్కొంటుంది. అయితే ఈ మతం ఏమీ చేయలేదా మానవ సమాజానికంటే? మతం మానవ చైతన్యం యొక్క అత్యున్నత స్థితే మతం అని అంటారు. సత్యం కోసం వ్యక్తిగత అన్వేషణ, అంతర్గత సత్యాన్ని సాధారణ జ్ఞానం తాలూకా ధ్యేయించి ప్రతి ఒక్కరూ ఎవరికి వారు అంతరాళల్లోకి వెళ్ళి ప్రతిసారి ఒక నూతన ఆవిష్కారం చేశారు. ఎంతోమంది జాగృతిని, జ్ఞానాన్ని పొందేరనేది మనం తెలిసినటువంటి విషయం మనందరికీ. అయితే వీరు దాన్ని పొందిన క్షణంలో అది తాజాగా ఉంటుంది, కానీ తర్వాత అది ఏమవుతుందంటే వ్యవస్థీకృతమైన కొద్దీ మనుష్యుని తాలూకా తార్కిక బుద్ధి గతించి తార్కికంగా ఆలోచించేటటువంటి పద్ధతికి ప్రక్కకు వచ్చి తనదైనటువంటి శైలిలో ఇతర మతాల పట్ల సహనం కోల్పోయినప్పుడు మాత్రమే ఈ ప్రతీకారేచ్ఛ, ఈ విశ్వాస రాహిత్యం, సహనం నశించటం అనేటటువంటి వస్తుంది. అయితే మౌలికంగా మతం మనిషికి నేర్పింది ఏమిటి అంటే అన్వేషణ. ఆ అన్వేషణ అంతరంగ అన్వేషణ, మీ అంతరంగాన్ని తెలుసుకోవడం గురించే అది ఉంటుంది. అయితే ప్రతి మనిషికి ఒక బహిర్పక్షం ఉంటుంది, అంతర్పక్షం కూడా ఉంటుంది. ఏ బహిర్పక్షం కూడా, ఏ అంతర్పక్షం కూడా విశ్లేషించకుండా మనిషికి అనుశీలనకి అవగతం కాలేదు. బాహ్యం యొక్క అస్తిత్వమే అంతర్ప్రపంచానికి రుజువు. అయితే లోపల ప్రపంచం 3 పొరలను కలిగి ఉంటుంది. చాలా పైపైన ఉండేవి ఆలోచనలు, లోతుల్లో ఉండేవి అనుభూతులు, ఆ తర్వాత ఉండేదే ఉనికి. ఈ ఉనికి అదే దైవత్వంగా, మౌలికంగా మతం తాలూకు అన్వేషణంతా ఎవరి దైవత్వాన్ని వారు తెలుసుకోవడం కోసం, ఎవరి శాశ్వతత్వాన్ని వారు తెలుసుకోవటం కోసమే. అయితే మళ్ళీ మనిషి మామూలు జీవితంలో తన అంతరంగ శోధనలో నుంచి బయటకు మళ్ళేలా చేస్తాయి అతని ఆలోచనలు. తెరిచిన కళ్ళు చూసేందుకు, చెవులు బయట ఏం జరుగుతుందో వినేందుకు, మీ చేతులు బయట ఉన్నదాన్ని తాకేందుకు అనేక ద్వారాలైతే మిమ్మల్ని బయటకు తీసుకువెళ్తుందో అదే ద్వారం మిమ్మల్ని లోపలికి కూడా తీసుకెళ్తుంది. మీరు బయటకు వెళ్ళిన అదే ద్వారం నుంచి లోపలికి వస్తారు. కేవలం దిశ మారుతుంది. బయటకు వెళ్ళేందుకు కళ్ళు తెరవాలి, లోపల వచ్చేందుకు కళ్ళు మూయాలి. ఇంద్రియాలన్నీ మౌనంగా ఉంటాయి. ముఖాముఖి మనసుతోనే అది మీ వాస్తవం కాదు. కపాలంలో ఉన్నప్పటికీ అది మీరు కాదు, అది బయట దాని ప్రతిబింబం. మీ ఆలోచనలన్నింటివి వాటి ప్రతిబింబాలే. అయితే మనిషిలో ఉన్న పరిశీలకుడు ఎంత బలంగా ఉంటే
అదే నిష్పత్తిలో ఆలోచనలు తగ్గిపోతాయి. శక్తిలో పరిశీలించేవాడు కొంత శాతం అయితే శక్తి ఆలోచనలో వృధా అవుతుందనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మనలో పరిశీలించేవాడు తక్కువ శాతం అయితే 100కి 100 పాళ్ళు పరిశీలించేవారుగా ఎప్పుడుంటారో ఆ క్షణంలో మీ మనసు ఖాళీ అవుతుంది. మొత్తం ఈ ప్రక్రియనే మతరీత్యా ధ్యానం అంటారు. ధ్యానమే ఈ ఆలోచనకి మతం ఏర్పడటానికి మానవ పరిణామ క్రమంలో చాలా చాలా సహకరించింది. అయితే ప్రతి మనిషికి అస్తిత్వం తాలూకా రుచే సత్యం. ఉనికి సౌందర్యం, అస్తిత్వపు సౌందర్యం. ఉనికి నిశ్శబ్దమే అస్తిత్వం అర్థం చేసుకునే భాష. ఉనికిలో స్థిరపడ్డారంటే మీరు మీ స్థాయికి, మీ గమనానికి చేరినట్లే. ఊరిక తిరగడం పోయి, సంఘర్షణ ముగిసిపోయి మీరు నిశ్శబ్దంగా విశ్రాంతిగా కూర్చోనగలిగినప్పుడే మతం ఒక గొప్ప దివ్య సాధన, గొప్ప వైభవం మీకు బహిర్గమవుతుంది. వాస్తవం నుంచి విడిగా లేరు, మీరు దాంతో ఒకటై ఉన్నారు. ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ ప్రకృతి అన్నీ మీలో భాగమే, వాటిలో నీవు భాగమే. ఇది ప్రకృతిలో నుంచి నేర్చుకున్నటువంటిది. అయితే మతం ఎప్పుడైతే ఈ అంతరంగ శోధన నుంచి, అంతరంగ ప్రవృత్తి గురించి ఆలోచించే స్థితి నుంచి ప్రక్కకు నెట్టబడిందో అప్పుడే మానవునికి మతం ఒక సమస్య అయి కూర్చుంది. అప్పుడే మతాచార్యుల ప్రభావం పెరిగింది. మతాచార్యుల ప్రభావం పెరిగిన కొద్దీ మనిషికి తన తాలూకా రోల్ పరిమితమై ఒక చట్టంలో బిగింపబడి బియాండ్ ది రిలీజియన్ ఆలోచించేటటువంటి, మతాతీతంగా ఆలోచించేటువంటి శక్తిని మానవుడు కోల్పోతున్నాడు. అయితే ఈ వ్యవస్థీకృతమైనటువంటి మతం సృష్టించినటువంటి ఈ శృంఖలాలలో నుంచి మనిషి బయటపడలేడా? బయటపడగలడు. ఏ విధంగా బయటపడగలడు అనే దాన్ని సూచిస్తూ మనం దీన్ని చెప్దాం. వ్యవస్థీకృత మతం పూర్తిగా భిన్నమైన వ్యవహారం. నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, అధీకృత మతం ఎప్పుడు వ్యక్తిగతమైనటువంటిది. సత్యం వ్యవస్థీకృతమైన మరుక్షణమే అది చనిపోతుంది. సిద్ధాంతంగా ఒక శాస్త్రంగా మిగిలిపోతుంది. ఎప్పుడైతే ఒక శాస్త్రంగా మిగిలిపోయిందో, అన్వేషణ పరిధిలో నుంచి దాటిపోయిందో అది అనుభవంలోకి రాదు. ఎందుకంటే గుంపు ఎప్పుడూ కూడా అనుభవాన్ని పొందలేదు. అనుభవం వ్యక్తులకు మాత్రమే సంభవం. విడివిడిగా ఎవరు ఏ వ్యక్తి తాలూకా ఆ అనుభవాన్ని ఇంకొక వ్యక్తి తాలూకా అనుభవాన్ని తను ప్రేమించలేరు. ద్వేషించటం జరిగినప్పుడు మాత్రమే ఈ మానవ సమాజానికి చాలా చెడ్డ జరుగుతుంది. దానివలనే అనేక సమస్యలు ఏర్పడతాయి. ప్రేమ లాంటిదే. సంస్థలు బాధ్యతలు తీసుకుంటాయి వ్యవస్థీకృతమైనటువంటి మతంలో. కనుక మనం వ్యవస్థీకృతమైన మతంలో మతాచార్యుడి ప్రాధాన్యం పెరిగిన తరువాత మతం గురించి మతాచార్యుని చెప్పిన ప్రతిదీ శాసనం, అదే ధర్మం అనుకునేటటువంటి ప్రవృత్తిలో నుంచి మనిషి బయటకు వస్తే కానీ ఈ వ్యవస్థీకృత మతం ద్వారా సృష్టింపబడినటువంటి శృంఖలాలలో నుంచి బయటికి రాలేడు. సత్యాన్ని కనుక్కున్న ప్రతిసారి మానవాళిలోని ఈ కపట భాగాలైనటువంటి ఈ మతాచార్యులు, అర్చకులు అతన్ని వెంటనే చుట్టుముడతారు. దానివలన వారి ప్రతినిధులైన ద్వారానే వెళ్ళాలని, వారి ద్వారా మాత్రమే సత్యాన్ని గ్రహించగలరని, వారి ద్వారా మాత్రమే మానవుడు సత్యసిద్ధి పొందగలుగుతాడనేటటువంటి ఒక దురూహలో దూతలమని చెప్పుకునేటట్టు వారి చేతిలో వ్యవస్థీకృత మతం ఒక బంధింపబడినటువంటి ఒక చిలుకల ఏర్పడిపోయినప్పుడు మనిషికి ఈ వ్యవస్థీకృత మతం ఏమాత్రం కూడా ప్రోగ్రెసివ్ థాట్, అభ్యుదయ ఆలోచనాపరుడుగా చేయజాలదు. దానివలన మనిషికి, మానవ సమాజానికి మతం ఎక్కువ నష్టం మాత్రమే చేకూరుస్తుంది. అయితే మనం దీన్ని కంక్లూడ్ చేసే ముందు ఏమిటి దీనికి సొల్యూషన్, ఏమిటి దీని పరిష్కారం అంటే, మనిషి ఎదగాలి, ఆలోచనల విస్తరణ జరగాలి, ఆలోచనల తాలూకా ఎక్స్పోజర్ ఇంకా ముందుకు మనస్తత్వ శాస్త్రంతో జోడించి
అసలు మతం ఏ విధంగా ఏర్పడింది, ఆ పరిణామక్రమంలో మనిషి, ప్రకృతి, సమాజం వ్యవస్థీకృతమైన తర్వాత సమాజం చేతిలో మతం వ్యవస్థీకృతమైన తర్వాత వ్యవస్థీకృత మతం చేతిలో సమాజం ఏ విధంగా నిర్బంధింపబడ్డాయి. ఈ నిర్బంధంలో నుంచి ఆలోచించే మానవ ఆలోచన గమనం పక్కకు వచ్చి స్వకీయమైనటువంటి తన స్వశక్తితో ఆలోచించేటటువంటి సిద్ధి లభించినప్పుడు మాత్రమే మానవుడు ఈ మత శృంఖలాలలో నుంచి బయటపడతాడు. వ్యవస్థీకృత మతం ఏర్పరిచినటువంటి దుర్లక్షణాలలో నుంచి సమాజానికి అతీతంగా తనకు తాను సృజించుకోగలిగిన ఒక సంస్కృతి ఎప్పుడు సృజించుకోగలుగుతాడో అప్పుడు మాత్రమే సమాజం, వ్యక్తి, మానవ కళ్యాణానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.